ఈరోజు వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు మష్రూమ్ ఆలు కర్రీ చూపిస్తానండి. కుర్మా లాగా చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్: ఆలు, మష్రూమ్, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, బాదము ఈ మిక్సింగ్ చేసి వేసానండి. మసాలా, అల్లం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా ఒక మాదిరిగా, గరం మసాలా అండి. కూర చూపిస్తాను. ఉప్పు కారం పెట్టుకోలేదండి, ఇక్కడ రోజు చెప్పే కదా. ఉప్పు కారం పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి వేసుకోవచ్చులే అని అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి అని చెప్పి. పుట్టపప్పుల్లో కూడా అంటారండి. ఎండుమిర్చి చేశానండి. జీలకర్ర, ఆవాలండి, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగితే కారం ఉండదండి, లేకపోతే కారం ఉంటుంది. ఉల్లిపాయ, పసుపు, ఈ అల్లం మసాలా, అల్లం, వెల్లుల్లిపాయ, బాదము, కొబ్బరి అండి. దీని మసాలా మొత్తం పప్పులు వేయాలి. మష్రూమ్ ఫ్రై, కొంచెం సాల్ట్ వేయాలి, తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం వేగితే బాగుంటుందని ముందే వేసాను. చూడండి, ఇప్పుడు ఇది వేసేయాలండి. బంగాళదుంప కూడా వేసి కాస్త అటు ఇటు పెట్టిన తర్వాత మసాలా వేయాలండి. వేస్తేనే అప్పుడు లూజ్గా ఉంటుందండి, కూర బాగుంటుంది. దీన్ని కుర్మా అంటామండి మేము, మష్రూమ్ కుర్మా. ఇది వేసేసి మూత పెట్టాం అనుకోండి, మసాలా వేసేసి మళ్ళీ గరం మసాలా కూడా లాస్ట్లో, గరం మసాలాను కొత్తిమీర వేసుకోవచ్చండి. కారం కూడా వేసేసి మూత పెట్టేసాం అనుకోండి, ఎందుకంటే ఇవి రెండు మెత్తగానే ఉంటాయి కాబట్టి. మూత పెట్టి వాటర్ పోసేటప్పుడు చూపిస్తానండి. మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇది కొబ్బరి వాటర్ ఉంటే పోసానండి, ఇంత వాటర్ పోసుకోవాలండి. కుర్మా కదండి. కొంచెం ఇది దిగిన తర్వాత పెరిగేసి కొంచెం కొత్తిమీర వేసి
వేస్తే బాగుంటుందండి. పెరుగు చూసారు, ఇదిగోండి పెరుగు 2 స్పూన్లు 2-3 స్పూన్లు వేసుకుంటే పెరుగు లాస్ట్లో వేసి కాస్త మూత పెట్టి గరం మసాలా అది వేయాలండి. ఇది ఉడికిన తర్వాత అయిపోయిందండి. దగ్గరకు వచ్చేసినాక ఇదండి 2 పచ్చి కరివేపాకే వేయాలండి, వేపేటప్పుడు వేయక్కర్లేదు. ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది, దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. సరే, నేను మళ్ళీ పెరుగు వేసి చూపిస్తానండి. ఇదండి కూర దగ్గర పడింది, కూర ఉడికిపోవచ్చింది. ఇప్పుడు మనం పెరిగేసేసి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి మూత పెట్టేసాను. ఇదిగోండి పెరుగు ఇప్పుడు వేయాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని, 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. పెరిగేసినాక ఎక్కువ ఉడకక్కర్లేదండి, ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇంక ఇప్పుడు మనం వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఉప్పు కారం చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే మీకు తగినంత కారము ఉప్పు చూసుకోండి. కానీ నేను వేసిన కొలతలు మాత్రం సరిపోతాయండి. కొత్తిమీర మష్రూమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకైనా సరే, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఈ కూర ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. చూసుకోండి, వండుకొని చూసుకునే చేయండి. నాకు శ్రీమాత్రే.